Hey guys, welcome back to OneTrade. Before going to the topic, small update. ప్రీవియస్గా ఫ్లడ్స్ వచ్చాయి కదా, చాలామంది ఇబ్బంది పడ్డారు. సో మనం అంత హెల్ప్ చేయకపోవచ్చు, కానీ ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని నేను 2 స్టేట్స్కి ఈచ్ స్టేట్కి 2500 వేసా. మీకు కూడా పాసిబుల్ అవుతే ఎంతో కొంత చేయండి డొనేషన్ది. మనం ఇచ్చే అమౌంట్ వాళ్ళకు వాళ్ళ లైఫ్లు చేంజ్ అవ్వకపోవచ్చు, కానీ 1 or 2 పీపుల్స్కైనా హెల్ప్ అవుతుంది కదా. థ్యాంక్ యూ. సో ఈరోజు టాపిక్ మన వీకెండ్ డిస్కషన్లో ఒక పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ పెట్టుకోవచ్చు అనే దానిపైన మనకు ఒక డౌట్ అన్నట్టు. చాలా వరకు బిజినెస్కి వచ్చేసరికి ఈ డౌట్ అందరికీ ఉంటుంది, కానీ ఎవరిని అడగాలో తెలియదు, ఎవరు ఎలాంటి ఆన్సర్ చెప్తారో తెలియదు. ఇట్స్ జస్ట్ కంప్లీట్లీ ఇట్స్ మై ఒపీనియన్. నాకు తెలిసింది చెప్తా, మీకు అర్థమైతే మీరు అలా మెయింటైన్ చేసుకోండి, లేదా మీకు నచ్చినట్టు చేయండి. ఓకే, కమింగ్ టు టాపిక్. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎందుకు ఒక లిమిటెడ్ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఒక 100,000 స్టాక్స్ ఉన్న స్టాక్ మార్కెట్లో ఒకవేళ అన్నీ పెరుగుతాయి అన్న ఆలోచనలో ఉంటే అందరం అన్ని స్టాక్స్ పెట్టుకుంటాం కదా. ఒక 100 నుంచి 1000 స్టాక్స్ పెట్టేసుకొని అన్నిట్లో డబ్బులు పెట్టేసుకుంటే మనం ఇమ్మీడియట్గా ఒక 5 to 10 ఇయర్స్లో కోటీశ్వర్లు అవుతాం కదా. ఎందుకు లిమిటెడ్ స్టాక్స్ ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు? చాలా వరకు ఏంటంటే లిమిటెడ్ స్టాక్స్ పెట్టేసుకోండి, 5 to 10 స్టాక్స్ మాత్రమే పెట్టుకోండి, లేదా ఒక మ్యాక్స్ 10 to 15 స్టాక్స్ మాత్రమే పెట్టేసుకోండి, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అని ఎందుకు చెప్తారు? పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు చెప్తారు? దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న లాజిక్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. నిజమే కదా, ఒకవేళ 1000-2000 స్టాక్స్ పెరిగేవి, లేకపోతే 100 to మినిమం 100 వేసుకుందాం, ఒక 100 స్టాక్స్ కంప్లీట్గా పెరుగుతాయి, ఒక 1000 స్టాక్స్ పెరుగుతాయి అనుకుంటే అవి మనకు తెలిస్తే అవి పెట్టేసుకుంటే అయిపోతుంది. కానీ బేసికల్గా అలా అన్నిట్లో పెట్టుకోలేము. ఎందుకు పెట్టుకోలేము అనేది మాట్లాడితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేటగిరీ 1 గురించి మాట్లాడదాం. కేటగిరీ 1 ఎలా ఉంటారంటే, ఒక 5 to 10 స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఎంటైర్ 3,000 to 4,000 స్టాక్స్ ఉన్న మార్కెట్లో ఒక 5 to 10 స్టాక్స్ మాత్రమే చేసేసుకుంటారు. ఇవి లార్జ్ క్యాప్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక స్టేబుల్ గ్రోత్ ఉన్న కంపెనీస్ అయి ఉండొచ్చు అన్నట్టు. వాటిని పెట్టేసుకొని ఏం చేస్తామంటే, ఎవ్రీ ఆపర్చునిటీలో వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ దాంట్లో ఇన్ఫ్లో చేస్తూ ఉంటాం. సో అంతే, ఈ 5 to 10 మాత్రమే ఫిక్స్ అయిపోతారు అన్నట్టు. ఈ 5 to 10 ఏంటంటే కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటాయి, ఫ్యూచర్లో బిజినెస్ స్టేబుల్గా ఉంటుంది, దీని బిజినెస్కి పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని ఎవరైతే అనుకుంటారో వీటిని కొన్ని ఇయర్స్ హోల్డ్ చేసుకుంటారు. ఆ ఇయర్స్లో ఎవ్రీ టైం డిప్ వచ్చినప్పుడల్లా యాడ్ చేసుకుంటాం అన్నట్టు. ఓన్లీ 5 to 10 స్టాక్స్ పెట్టేసుకొని ఇవి మల్టీ బ్యాగర్ కానీ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఉండడం. ఒకే దాంట్లో ఒక 5 to 10 స్టాక్లో ఉన్న డబ్బులని పెడితే ఏమవుతుందంటే రిటర్న్స్ వస్తే చాలా ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తాయి అన్నట్టు. సో అలా కాకుండా లేదు, ఏదో అన్నోన్ కంపెనీస్ పెడితే ఏమైతే అంటే, ఇదే 5 to 10 స్టాక్స్లో నాకు అంత నోన్ కాదు, అన్నోన్ కంపెనీస్లో పెడుతున్నా, నా క్యాష్ అంత ఇందులోనే పెడుతున్నా అంటే ఇవి కొన్ని ఇయర్స్ తర్వాత జీరో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. అందుకే ఈ 5 to 10 స్టాక్స్ ఏవైతే పెడతారో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఒక స్టేబుల్ బిజినెస్ ఉంటుంది, ఈ ఫండమెంటల్గా గ్రోత్ ఉంటాయి, ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి అనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పడిపోయినా కూడా మళ్ళీ లేస్తాయి అనే స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటారు. ఇది ఫస్ట్ కేటగిరీ. చాలా ఎక్కువ డబ్బు చాలా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇందులో పెట్టేసుకుంటారు అన్నట్టు, ఒక స్టేబుల్గా. సెకండ్ కేటగిరీ ఎలా ఉంటారు అంటే, సో మిక్స్డ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి అన్నట్టు. సో ఒక 10 to 20 to 30 పోర్ట్ఫోలియోస్ పెట్టేసుకుంటాం. అలా పెట్టేసుకొని 20 to 30 పెట్టేసుకొని అలా కొన్ని కొంచెం డబ్బులు వేసేసుకుంటాం అన్నట్టు. ఎలా అంటే, ఇప్పుడు ఒక యూట్యూబర్ చెప్తారు కొన్ని స్టాక్లు, ఇంకో యూట్యూబర్ చెప్తారు కొన్ని స్టాక్లు, ఇంకో యూట్యూబర్ చెప్తారు, ఇలా అన్ని మిక్స్డ్గా చేసేసుకొని దేంట్లో 5,000, 10,000 వేసేసుకొని ఒక పెద్ద పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేసుకుంటాం అన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక లాజిక్ అంటే, ఒక స్టాక్ పెరుగుతుంది, ఒక స్టాక్ పడిపోతుంది, ఒక స్టాక్ పెరుగుతుంది, ఒక స్టాక్ పడిపోతుంది. ఫైనల్గా పోర్ట్ఫోలియో అనేది ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. అదే ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఉన్నారా, సేమ్ స్టాక్లో పడిపోయిన ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఒక బల్క్ అమౌంట్ క్రియేట్ అవుతుంది. అందుకే మీరు కొందరు పోర్ట్ఫోలియోలు చూస్తే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. పర్సంటేజ్ తక్కువే ఉంటుంది, కానీ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, మిక్స్డ్ పోర్ట్ఫోలియో అయినసరికి ఒకసారి ఒక సెక్టార్ పెరుగుతుంది, ఒకసారి సెక్టార్ పడిపోతుంది, ఒకసారి ఇంకో సెక్టార్, ఇలా అవ్వడం వల్ల ఓవరాల్గా యావరేజ్గా అనేది రిటర్న్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది సెకండ్ కేటగిరీ.
ఓకే. అంటే వీళ్ళేందంటే వచ్చిన ఎవరు చెప్పినా కూడా నమ్మేసి కొంచెం బిజినెస్ బాగుంది అని అర్థం కాగానే ఏం చేస్తామంటే దాంట్లో డబ్బులు వేస్తూనే ఉంటాం అన్నట్టు. తీసుకురావడం, వేయడం, తీసుకురావడం, వేయడం. అంతే. దాన్ని మేనేజ్ చేయడం తెలీదు మనకి. దాన్ని ఎప్పుడు బుకింగ్ చేసుకోవాలి, ఎప్పుడు మళ్ళీ కొత్త ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనేది తెలీదన్నట్టు. సో, ఓన్లీ బ్లైండ్‌గా యూట్యూబర్స్ నమ్మడం, లేకపోతే నేనని చెప్తే ఎవరైనా స్టార్టింగ్‌లో అలానే ఉంటాం. ఎవరైనా నమ్ముతాం. వాళ్ళు చెప్పింది నమ్మేసి ప్రతి స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది అదొకటి తప్పు. సో, అందుకే దాన్ని అర్థం చేసేసుకొని చేయాలి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వీళ్ళు కూడా 20-30 లేకపోతే 30-40 ఇన్నిన్ని పోర్ట్ఫోలియోలో ఇన్నిన్ని స్టాక్స్ పెట్టేసుకొని వీళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. ఏంటంటే ఈ 30-40 లేకపోతే 20-30లో ఈ స్టాక్స్ ఏవైతే ఉంటాయో బేసికల్గా వీటిని 2 కేటగిరీస్గా చేసేసుకోవాలి. 2 స్టాక్స్లో 2 డిమాట్ అకౌంట్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి, ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 to 2 years అర్థం చేసేసుకోండి. ఓన్లీ 1 to 2 years యూజ్ చేసే స్టాక్స్, వాడుకునే స్టాక్స్, ఓన్లీ రిటర్న్స్ కోసం యూజ్ చేసే స్టాక్స్ ఒక అకౌంట్లో, ఒక లాంగ్ టర్మ్ 5 to 10 years 10 to 20 years కొరకు యూజ్ చేసేది ఇంకొక అకౌంట్లో. ఎందుకంటే ఇక్కడ ఒక 20-30 స్టాక్స్ ఒక 1 to 2 yearsలోనే, ఒకవేళ ఈ 20-30 స్టాక్స్లో ఒక స్టాక్ 100%, 200%, 6 monthsలో 1 yearలో అయిపోగానే దాన్ని ఏం చేయాలంటే కట్ చేయాలి. మీకు అర్థమైంది కదా. ఇది ఫ్యూచర్లో ఉంటుందా లేదా నీకు తెలీదు. టెంపరీగా ఎవరో చెప్తే విన్నావు, దాంట్లో మంచి రిటర్న్స్ వచ్చాయి. సో దట్స్ ఫైన్. ఓకే, ఎవరో చెప్తే విన్నావు, మంచి రిటర్న్స్ వచ్చిన తర్వాత ఇంకా దాంతో మనకేం పని, దాన్ని కట్ చేసేసి ఈ డబ్బులు తీసుకొచ్చి ఏదైతే లాంగ్ టర్మ్ లార్జ్ క్యాప్ ఉంటాయో, స్టేబుల్ స్టాక్స్ ఉంటాయో, స్టేబుల్గా ఉంటుంది బిజినెస్, ఫండమెంటల్గా స్ట్రాంగ్స్ ఉంటాయి, మంచి బ్యాలెన్స్ షీట్ ఉంటాయి, ఆర్ఓఈ మంచి రిటర్న్స్లో ఇస్తుంది అన్న స్టాక్స్లోకి ఇది మూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎల్ఎన్టీ కానీ, ఐటీసీ కానీ, సో ఎస్బీఐ కానీ, ఇలాంటివి ఏంటంటే ఒక స్టేబుల్ అందరికీ నోన్గా ఉంటాయి. అవి కూడా ఉంటాయో పోతాయని తెలియదు, కానీ జస్ట్ పాస్ట్ డాటాను పట్టుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటాయని, కొన్ని ఒక 10 to 20 years లేకపోతే 30-40 years లేకపోతే మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటున్నాయన్న నమ్మకంతో మనకి ఏం చేస్తుంటే ఈ లార్జ్ క్యాప్లో అందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్నట్టు. నాట్ ఓన్లీ అస్, చాలా వరకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు అన్నట్టు. లాంగ్ టర్మ్లో వరకు ఉంటాయి అనుకున్నాం. అర్థమైంది కదా. సో ఇక్కడ జనరేట్ అయిన అమౌంట్ని దీంట్లోకి షిఫ్ట్ చేసి క్యాష్ ఇన్ఫ్లో చేస్తున్నాం మనం. ఎక్కడ లార్జ్ క్యాప్లోకి. ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే, మనలాంటి చిన్న చిన్న బిజినెస్లు కానీ, చిన్న చిన్న జాబ్స్ చేసేవాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా అమౌంట్ జనరేట్ అవ్వదు. ఎక్కడి నుంచి వస్తుంది మనకి? పెద్దవాళ్ళకి ఏదో పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయి, లేకపోతే వాళ్ళు ప్రీవియస్గా హోల్డ్ చేసిన స్టాక్స్ ఇప్పుడు అమ్మేసుకొని కొత్తగా మళ్ళీ పెట్టడం. వాళ్ళకి ఏంటంటే అది ఒక జాబ్, అదే వాళ్ళ బిజినెస్ అయిందన్నట్టు. కానీ మనలాంటి చిన్న వాళ్ళకి ఏంటి, ఎవ్రీ మంత్ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ప్రతి మంత్, లేకపోతే కొత్తగా ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇదే లాంగ్ టర్మ్లోకి ఇన్వెస్ట్మెంట్ రావాలి అని అంటే ఎవ్రీ టైం రాదు కదా. ఏదో కొన్ని స్టాక్స్ తీసేసుకొని దీంట్లో వచ్చిన రిటర్న్స్ని దీంట్లోకి ఇన్ఫ్లో చేసేసుకుంటాం అన్నట్టు. సో ఇలాంటి కేటగిరీ కూడా ఉంటారు. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా మల్టిపుల్గా స్టాక్స్ తీసుకున్న ఒక అకౌంట్లో అక్కడ 100%, 200% రాగానే, లేకపోతే 50, మినిమం 50 వేసుకొని 50% ఒక 1 to 2 yearsలో నీకు డబ్బులు వచ్చాయా అంతే. ఆ స్టాక్తో నీకు సంబంధం లేదు. కట్ చేసేసుకోవాలి, దాన్ని ఇందులోకి ఇన్ఫ్లో చేసేసుకోవాలి. లేదు, ఎందుకు కట్ చేసుకొని ఇన్ఫ్లో చేసుకోవాలి అంటే, ఈ మల్టీ బ్యాగర్ స్టాక్లా, ఈ లార్జ్ క్యాప్ స్టాక్ లాగా ఇవి స్టేబుల్గా ఉంటాయా ఉండయా అనేది నమ్మకం ఉండదు. ఫస్ట్ పాయింట్. లాంగ్ టర్మ్లో ఇవి రిటర్న్స్ ఇస్తాయా ఇవ్వవో కూడా తెలీదు. ఇప్పుడు 100, 200, 300, 500, 600% ఇచ్చేసినాయి కూడా నెక్స్ట్ 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి అలా. ఒక 100, 1000, 2000 ఉన్న స్టాక్స్ కూడా ప్రజెంట్ 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 100 రూపీస్ దగ్గర కూడా ట్రేడ్ అవుతున్నాయి అన్నట్టు. అందుకే లాంగ్ టర్మ్లో పోర్ట్ఫోలియోలో మంచి లార్జ్ క్యాప్స్ ఉండాలి, ఫ్యూచర్లో స్టేబుల్ బిజినెస్ ఉంటుంది అన్నవి మాత్రమే ఉంచుకోవాలి. రిమైనింగ్ ఏంటంటే టెంపరీగా రిటర్న్స్ వచ్చాయా వాటిని కట్ చేసేసుకొని మన లార్జ్ క్యాప్లో పెట్టేసుకున్నామా లేదా అనే విధంగా ఉండడమే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అన్నట్టు. మీకు అర్థమైంది కదా. సో దీన్ని పెట్టేసుకోండి. ఈ లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో పక్కన పెట్టేసేది. ఇక్కడ కూడా ఏం చేయాలంటే సెక్టార్ వైజ్గా, సీజనల్ వైజ్గా, బిజినెస్ వైజ్గా స్టాక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఎవ్రీ సెక్టార్ ఇలానే ఉంటాయా?
ప్రతి సెక్టర్ కంటిన్యూగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐటీ స్టాక్స్ తీసేసుకోండి, లేకపోతే కొన్ని ఫార్మా స్టాక్స్ తీసేసుకోండి, సీజనల్గా అగ్రికల్చర్ ఫర్టిలైజర్ స్టాక్స్ తీసేసుకోండి. ఇవేంటంటే సీజనల్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ఐటీలో ఏంటంటే ఇన్ఫ్లేషన్ బేస్డ్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో వాటిని అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసేసుకోకుండా నేను లాంగ్ టర్మ్లో ఉంచేసుకుంటా, లాంగ్ టర్మ్లోనే కంటిన్యూ చేస్తా అంటే అన్ని మల్టీ బ్యాగర్స్ అవ్వవు. కొన్నిసార్లు వెల్త్ డిస్ట్రక్షన్ అయిపోతుంది, అసలు నువ్వు కోలుకొని దెబ్బ కొడుతుంది అన్నట్టు. కావాలంటే కొన్ని స్టాక్స్ చూడండి, మీరు ఒక స్టాక్స్ చూస్తూ ఉంటే, మీరు 1 by 1 స్టాక్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఎక్కడో ఆల్ టైమ్ హై ఉన్న స్టాక్ ప్రజెంట్ ఆల్మోస్ట్ 0 లెవెల్స్ దగ్గర రన్ అవుతున్న స్టాక్స్ కూడా ఉన్నాయి. అందుకే షార్ట్ టర్మ్ కోసం ఎన్నెన్ని స్టాక్స్ పెట్టుకుంటారో, ఎంతమంది యూట్యూబర్స్ చెప్తున్నారో మీరు అన్ని బ్లైండ్గా చేసుకోకూడదు, అన్నీ తీసుకోకూడదు. దాంట్లో కొన్ని పర్టికులర్ స్టాక్స్ తీసేసుకొని వాటిని కొంచెం 50 to 100% రిటర్న్ రాగానే వాటిని కట్ చేసేసుకొని లార్జ్ క్యాప్లోకి స్టాక్ అమౌంట్ని, ఫండ్స్ని మూవ్ చేయండి. అది మనం చేయాల్సిన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అంతేగాని 100 స్టాక్స్ పెట్టుకుంటా, నేను ఇలా ఎవరు చెప్పినా ప్రతి స్టాక్ కొనుక్కుంటా, ప్రతి స్టాక్లోకి ఎంటర్ అవుతా, డబ్బులను తీసుకొచ్చి పెడతా అంటే అది కరెక్ట్ కాదు. ఫైనల్గా ఓవరాల్గా నీకు ఒక లార్జ్ క్యాప్స్ ఉండాలి, అవి స్టేబుల్ బిజినెస్ ఉండాలి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఇప్పుడు పడిపోయిన ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి అన్న హోప్ ఉన్న వాటిలో ప్రతిసారి పడిపోయిన ప్రతిసారి యావరేజ్ చేస్తూ ఉండాలన్నట్టు. సో ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఇలా చేసుకోవాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఓకే చూడండి, లేదంటే ఓకే నా లెవెల్ అయితే నేను మెయింటైన్ చేద్దాం అనుకున్నా, చెప్పా. థ్యాంక్ యూ. జై హింద్.